శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 22 చాప్టర్. ఇక్కడ పరమేశ్వరుడు యొక్క విశేష అవతారాల వర్ణనలు దాని ప్రసంగాల్లో భాగంగా సముద్ర మంతన కథ గురించి ఇక్కడ చెప్పబడింది. నందీశ్వర ఉవాచ శృణు బ్రహ్మసూత ప్రాజ్ఞ పురుషేఖ్యాయ మునీశ్వర శివావతారం సల్లీలం హరిగర్వహరం వరం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా బ్రహ్మసూతుడు బ్రహ్మ కొడుకు ఇలా చెప్తున్నాడు. ఓ ప్రాజ్ఞ అంటే జ్ఞానవంతుడా, ఓ మునీశ్వర, ఇప్పుడు నేను ఆ పరమేశ్వరుడు విష్ణు యొక్క అహంకారాన్ని ఎలా తొలగించాడో ఆ శ్రేష్టమైన లీల నేను చెప్తాను. ఆ పరిపూర్ణమైన పరమేశ్వరుడు వృషేశ్వరుడు అన్న నామంతో ఎలా అవతరించాడన్నది కూడా నేను ఇక్కడ చెబుతాను. ఇక్కడ మళ్ళీ విష్ణు యొక్క అహంకారాన్ని తొలగించాడంటే ఇప్పుడు పరమాత్మ స్వరూపం ఏమిటి అంటే వికారాలకి రహితంగా ఉంది. ఇప్పుడు తనకి ఆ పరమేశ్వరుడికి రుద్రుడికి భేదం లేదని, రుద్రుడికి మళ్ళీ విష్ణువుకి భేదం లేదని, నాకు హరుడికి హరిహరులకి భేదం లేదని, భేదం చూస్తూ ఎవరన్నా పూజిస్తే ఆ పూజ నేను స్వీకరించనని, నన్ను ద్వేషిస్తూ ఆ హరిని పూజించిన మళ్ళీ ఆ హరిడు కూడా దాన్ని స్వీకరించడు అని చెప్పి ఇంతకు ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అహంకారం ఎలా ఉంటుంది, విష్ణువుకి ఉండే అవకాశమే లేదు కదా, పరమాత్మ స్వరూపం. అయితే ఇక్కడ లీల అని చెప్పింది ఏంటి అంటే ఆ పరమాత్మ లీలలో భాగంగా ఎలా అయితే భక్తుడు తానే, అలాగే ఆ పరమాత్మ తానే. అంటే భక్తి మార్గంలో ఎలా నడుచుకోవాలో భక్తుడు రూపంలో ఉండి ఆ మార్గాన్ని తను ఎలా అయితే స్థాపింపచేశాడో అలాగే ప్రతిదాన్ని కూడా ఒక వ్యవస్థను స్థాపింపచేయడానికి లీలగా తానే ఏదో మళ్ళీ ఇంకో దానికి లోబడినట్టుగా ఈ మాయామోహాలతో కూడుకున్న ఈ ప్రాపంచికమైన భవసాగరంలో వాటిని తొలగించగలిగిన వాడు, వాటికి మళ్ళీ లోబడకుండా ఉండేలాగా నియంత్రణ శక్తిని కూడా ఇవ్వగలిగిన వాడు, వాటికి లోబడినట్టుగా చేస్తున్న ఒక లీల. అందుకే ఆ విష్ణు అహంకారానికి లోబడినట్టుగా మళ్ళీ ఈ పరమేశ్వరుడు అహంకారాన్ని తొలగించినట్టుగా లీలలో భాగంగా ఇక్కడ విశేషమైన అవతారాన్ని వృషేశ్వర రూపంలో ఎలా ఉద్భవించాడో అది చెప్తున్నాను అని అంటల్లో అర్థం. పురా దేవాసురాः సర్వే జరా మృత్యుర్భయార్ధితాः పరస్పరం చ సంధాయ రత్నాన్యాయాది సవోద్భవన్. పూర్వ సమయంలో ఈ జనన మరణ భయంతో ఉన్నారంటే అప్పుడు ఎప్పుడైతే ఈ సాగర మంథనం జరగలేదో మృత్యు అన్నది అందరికీ ఉన్నది. అందుకుని దేవతలు మళ్ళీ అంటే ఇప్పుడు మరణం వచ్చిందంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఈ జనన మరణాల భయానికి, అంతేకాకుండా వాళ్ళ శక్తి కూడా సన్నగిల్లిపోతుంది, అసురులకేమో పెరిగిపోతుంది. అందుకుని దేవతలు అసురులు ఇలాగా ఒకళ్ళు కూడా సముద్రాన్ని మళ్ళీ మధించాలని, మళ్ళీ ఇక్కడ ఆలోచన ఇక్కడ సముద్రాన్ని మధించాలని వీళ్ళు అనుకున్నారన్నది కాకుండా దీనికే మళ్ళీ మనకి పురాణాలే మూలంగా కథ కూడా చెప్పబడింది. ఏమని అంటే అసురుల యొక్క శక్తి ఏమో ఉద్భవించటం, వీళ్ళ శక్తి ఏమో సన్నగిల్లిపోవటం, మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఆ పరమాత్మని ఆశ్రయించటం. అప్పుడు ఆ పరమాత్మ అక్కడ అసురులతో మీరు వైరం పెట్టుకుంటే అసలే శక్తి లేదు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు వాళ్ళని కూడా మీరు కలుపుకుని ఏదన్నా చేసుకుంటే మీ శక్తి పెరిగేలాగా ఉంటుంది తప్పితే ఇప్పుడు వాళ్ళతో వైరం పెంచుకుని మళ్ళీ యుద్ధానికి వాళ్ళతో అవన్నీ చేస్తే అది సరైనది కాదు. మీకు మళ్ళీ శక్తి పుంజుకోవాలి, అసురుల మీద జయించాలి అంటే ఆ సాగర మథన చెయ్యాలి. ఆ సాగర మథనంలో అప్పుడు మళ్ళీ దివ్యమైన అమృతం వస్తుంది. ఆ అమృతం మీరు సేవించిన కారణంగా మీరు ఈ జనన మరణాల నుంచి విడిపడిపోతారు అని చెప్పాడు. అందుకని ఈ కార్యానికి వాళ్ళు బలవంతులు, వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని వినియోగించుకోండి అని చెప్పారు. అందుకని ఇద్దరు కూడా సామరస్యంగా ఆ సముద్రాన్ని మధించటానికి పూనుకున్నారు. తతః సురాసురాः సర్వే క్షీరోదం సాగరోత్తమం ఉదాతామతీతుం తం చ బభూర్వుర్మునినందన. ఓ మునినందన, తర్వాత సకల దేవతలు అసురులు అందరూ కూడా ఆ సముద్రాన్ని శ్రేష్టమైన క్షీరసాగర మతనాన్ని చెయ్యటానికి వాళ్ళందరూ కూడా పూనుకున్నారు. ఇద్దరు సిద్ధపడ్డారు, ఒకళ్ళొక పక్క ఇంకొకళ్ళు ఇంకొక పక్క. ఆసన్ శుచిస్మితాः సర్వే కేనేదం మతనం భవేత్ స్వాకార్య సిద్ధయే తస్య బ్రాహ్మణితి సురాసురాః. ఓ ముని, ఇక్కడ మధురమైన మందహాసంలాగా ఎప్పుడు నవ్వుతూ ఉండి ఆ సకల దేవతలు అసురులు కూడా కార్యసిద్ధి అంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఇప్పుడు దీన్ని మదించడం ద్వారా వచ్చేయని మనమే తీసుకోవాలి అన్నట్టుగా ఆనందంగా అక్కడ
ఆ ఆలోచనలో ఉండి ఉపాయాలు వేసుకుంటూ అక్కడ క్షీరసాగరాన్ని మధించటం మొదలుపెట్టారు. తదా నభోగతా వాణి మేఘగంభీరననిఃస్వన ఉవాచ దేవాన్ దైత్యాశ్చాశ్వాసయాంతీశ్వరాజ్ఞయా. అప్పుడు మేఘాలతో సమానమైన గంభీరమైన ఒక శబ్దం వినిపించింది, ఆకాశవాణి. ఆ పరమేశ్వరుడు ఆజ్ఞతో ఇప్పుడు దేవతలు అసురుడు అందరూ కూడా జాగ్రత్తగా ఆకాశవాణి చెప్పేదాన్ని వినటానికి వీళ్ళందరూ సిద్ధపడ్డారు. నభో వాణ్యువాచ హే దేవ అసురాశ్చైవ మతంధ్వం క్షీరసాగరం భవతాం బలబుద్ధిర్హి భవిష్యతి న సంశయః. ఆ ఆకాశవాణి ఇక్కడ దేవతలతో అలాగే అసురులతో ఇలా చెప్పింది, ఓ దేవగణముల్లారా అసురుల్లారా, మీరందరూ కూడా క్షీరసాగరాన్ని మదించటానికి పూనుకోండి. ఈ కార్యం ద్వారా మీ అందరికీ బలము బుద్ధి అన్నీ లభిస్తాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పాను. మందరం చైవ మంతానాం రజ్జుం కురూత వాసుకిం మితః సర్వే మిలిత్వా తు మంతనం కురుతాధరాత్. ఇప్పుడు సాగర మదనం చెయ్యాలి అన్న ఇప్పుడు ఇంట్లో ఒక ఉదాహరణ తీసుకోవాలంటే ఇప్పుడు మజ్జిగ ఉంది, దాన్ని చిలికితే వెన్న వస్తుంది. దాన్ని చిలకాలంటే ఈ మజ్జిగ ఒక పాత్రలో ఉండాలి, నేల మీద వేసి చిలికితే అయితే రాదు కదా, ఒక పాత్రలో ఉండాలి. అలాగే కవ్వం ఈ పాత్రలో పెట్టాలి. ఇప్పుడు పాత్రలో ఉన్న మజ్జిగలో మానేసి ఆ కవ్వం పట్టుకుని ఊరంతా తిరిగి నేను ఇలా తిప్పుతున్నానంటే వస్తుందా? నాకు రాదు. అంటే ఇప్పుడు వీళ్ళకి అటువంటి మహాసాగరాన్ని మదింప చెయ్యటానికి వీళ్ళకి ఏం కావాలి, అక్కడ మళ్ళీ కవ్వంలాగా ఒకటి కావాలి, అలాగే ఆ కవ్వాన్ని పట్టుకోవడానికి ఒక తాడులాగా కూడా కావాలి. అందుకని మీరందరూ కూడా మందర పర్వతాన్ని తీసుకొచ్చి దాన్ని కవ్వంలాగా వాడుకోండి. అయితే ఈ కవ్వంలా వాడుకోవాలంటే ఎలా అయితే మనం తాడు కట్టి దానికి ఎలా అయితే చిలుకుతూ ఉంటాం, అందుకని వాసుకుని తీసుకొచ్చి దాన్ని తాడులాగా వాడుకోండి. అప్పుడు మీరందరూ కూడా ఆధారపూర్వకంగా ఆ సాగర మతన అంటే ఇప్పుడు చెయ్యగలిగిన కార్యాన్ని చెప్పిందే పరమాత్మ, మళ్ళీ దాన్ని ఎలా చెయ్యాలో కూడా మళ్ళీ ఇక్కడ ఇచ్చింది పరమాత్మ. ఇప్పుడు వాసుకి అన్నది నేనే, భగవద్గీతలోకి వెళితే మళ్ళీ ఏం చెప్తాడు, ఆ వాసుకిని నేనే అంటాడు. అన్ని పర్వతాలు తానే, అన్నీ తానే అంటే ఇక్కడ వస్తువు తానే, చేసేది తానే, చేపిస్తుంది తానే, అక్కడ మళ్ళీ లీల అని చెప్పింది అందుకు. నందీశ్వర ఉవాచ నభోగతాం తథా వాణిం నిశమ్యాతాసురాసురాః ఉద్యోగం చక్రీరే సర్వే తత్కర్తుం ముని సత్తమా. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు ఆ మునికి, ఓ ముని సత్తమా, ఈ ప్రకారంగా ఆకాశవాణి ఎప్పుడైతే చెప్పిందో దాన్ని విన్న దేవతలు అసురులు కూడా దానికి తగ్గట్టుగానే ప్రయత్నం చేయటానికి పూనుకున్నారు. సుసంధాయ కిలాస్తే వై మందరం పర్వతోత్తమం కనకాభం చ సరళం నానా శోభార్చితం యయుః. అప్పుడు వీళ్ళందరూ కలిసి అంటే ఇప్పుడు ఆ తాడుని ఇటుపక్క అటుపక్క పట్టుకుని కవ్వం తిప్పినట్టుగా మళ్ళీ ఆ పర్వతాన్ని తిప్పితేనే అది జరుగుతుంది. అందుకుని అందరూ కలిసి కాంతిమైన బంగారం వంటి శోభలతో ఉన్న అక్కడ ఎన్నో రకాల శోభలతో ఆ పర్వత శ్రేష్టమైన మందరాచల దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ ఆ మందరాన్ని ఒప్పించుకోవాలి, అంతేగాని నా ఇష్టం ఉన్నట్టు చేసుకోవడానికి కుదరదు కదా. ఇప్పుడు గిన్నె పట్టుకెళ్ళిపోయి షాప్లో వాడి దగ్గర కవ్వం నేను పెట్టేసుకుని అలా చిలికేసుకుంటానంటే ఒప్పుకుంటాడేంటి? అది నేను కొనుక్కుని నా ఇంటికి తెచ్చుకోవాలి, మళ్ళీ నా ఇంట్లో చేసుకోవాలి లౌకికంగా. అలాగే వీళ్ళందరూ కూడా అందుకని అక్కడికి వెళ్ళారు. ఆ మందర పర్వతం ఎలా ఉన్నాడంటే కాంతిమయంగా ఉన్నాడు. అందుకు ఆయన దగ్గరికి వెళ్ళి సుప్రసాద్య గిరీశం తం తథా జ్ఞప్తాః సురాసురాః బలాదుత్పాటయామాసానుర్నేతృకామాః పర్యోర్నవం. అక్కడికి వెళ్ళి ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ మేరకు చాలా ఆనందంగా ఆయనకి లభించిన ఆ క్షీరసాగరంలో ఇచ్చతో దేవతలకి అసురులకి కూడా బలపూర్వకంగా దాన్ని అక్కడి నుంచి ఆ మందర పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి దాన్ని తీస్తున్నారు. ఇప్పుడు తీయాలన్న ప్రయత్నం ఇంతమంది చేశారు కాబట్టి అయిపోతుందంటే కుదురుతుందా? లేదు. అది ఎవరి ఇచ్చ? పరమాత్మ ఇచ్చతో జరుగుతుంది. అందుకని ఏంటి, ఉపాయం చెప్పింది పరమాత్మ అంటే దాన్ని అనుకూలంగా వీళ్ళకి జరగటానికి అక్కడ అది లేవటానికి కూడా మళ్ళీ అక్కడ ఆయన సంకల్పించాడు కాబట్టి దాన్ని తీయగలిగారు. అందుకని వీళ్ళ బలానంతా పెట్టి ఆ మందర పర్వతాన్ని అక్కడి నుంచి తీస్తున్నారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానికి, మదించటానికి వినియోగించుకోవాలి కాబట్టి.
भुजेरुत्पाटया ते सर्वे जग्मुः श्रीरार्णवं मुनि अशक्त అభవస్తత్ర తమానేతుం హతోజసః. అయితే వీళ్ళ బలాలు అసురులు పెడుతున్నారు, దేవతలు పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు దాన్ని మందర పర్వతం అక్కడి నుంచి లేపాలని. కాకపోతే ఆ మందరాచలాన్ని అక్కడి నుంచి వీళ్ళ భుజాలన్నీ పెట్టి ఎన్ని రకాలుగా చేసినా సరే చాలా శక్తి కావాల్సి వచ్చింది. మొత్తానికి క్షీరసాగరం దగ్గరికి దాన్ని తీసుకుని అయితే వెళ్ళారు. అయితే ఇలా అక్కడికి బలవంతా వినియోగించి వాళ్ళు అలా తీసుకెళ్తుంటే వాళ్ళకి శక్తి సన్నగిల్లిపోతుంది, సమర్థత తగ్గిపోతుంది, దాన్ని మొయ్యలేకపోతున్నారు, దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నారు, అసమర్థులు అన్నది అర్థమవుతుంది. తద్భుజేహస్స పరిభ్రష్టः పతితో మందరో గిరిః సహసాతి గురుః సద్యో దైవదేత్యో పరిద్రుమం. అందుకని అంత బరువుగా ఉన్న మందరాచలం అకస్మాత్తుగా ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళకి శక్తి సన్నగిలుస్తుంది, అసమర్థత. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు నిజంగా మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆడింది ఆట పాడింది పాట అన్ని బాగా జరుగుతున్నప్పుడు దేవుడు గుర్తురాడు, ఏది గుర్తురాడు, విడిగా ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, దయ్యం వదిలి మత్తు వదిలి పరమాత్మ గుర్తొచ్చాడు అన్నట్టుగా ఒక్కసారిగా ఆయన పట్టుకుంటుంది. ఎంత గట్టిగా పట్టుకుంటావు అంటే పని అయిపోవాలన్నట్టుగా ఇప్పుడే అయిపోవాలి, 2 minutes మ్యాగీ అయిపోవాలన్నట్టు అన్ని ఇప్పుడే నా కోరిక ఇప్పుడే నెరవేరిపోవాలని అంత గట్టిగా పట్టేసుకుంటాం. అలాగే ఇప్పుడు నాకు సమర్థత ఉంది ఉంది అనుకుని నేను చెయ్యగలను అనుకుని నువ్వు ఆడినంత వరకు ఏది అనుకూలంగా ఉండదు. చేసేవాడు ఆడించేవాడు ఒకడు ఉన్నాడన్న ఎరుకలో ఉండి నువ్వు ఎప్పుడైతే సమర్పణ భావంతో సమర్పించుకుంటావో అప్పుడు కార్యం జరుగుతుంది అన్నదే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంత బరువుగా ఉండి ఇంతమంది కలిసి ఎన్ని రకాలుగా ఎత్తి దాన్ని తీసుకెళ్తుంటే సమర్థత శక్తి సరిపోవట్లేదు, సన్నగిల్లిపోతుంది. అంత బరువుగా ఉన్న మందరచన అకస్మాత్తుగా ఎలా ఉంది అంటే త్వరగా తీసుకెళ్లాలనుకున్నారు కానీ అది ఇంకా వాళ్ళ చేతిలోంచి జారిపోతుంది. ఎందుకు, శక్తి సన్నగిల్లిపోయింది. అందుకని అది ఆ పర్వతం ఏదైతే ఎత్తేసారు, ఇప్పుడు ఏమైంది, చేతుల్లో జారిపోయింది, శక్తి సరిపోలేదు, అది వాళ్ళ మీదే పడిపోయింది. ఏవం భగ్నోధమా భగ్నాః సంబభూవుః సురాసురాः చేతనాః ప్రాప్య చ తతస్తుష్టుర్భుజగరాధీశ్వరం. ఇంతమంది కలిసి ఎత్తింది ఒకేసారి వాళ్ళ మీద పడేసరికి వీళ్ళు ఇంకా హాహాకారాలు మొదలు పెట్టారు. కొంతమంది స్పృహ తలిపి పడిపోయారు, ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, వెంటనే మళ్ళీ ఆ పరమేశ్వరునే స్తుతించటం మొదలు పెట్టారు. అందుకే ఏదైనా కార్యం చేసేటప్పుడు ఏం చెప్తారు, సంకల్పం చేసుకుని ముందుగా పరమాత్మని ధ్యానించి చెయ్యమని చెప్తారు. ఎందుకంటే నేను చేసే క్రమంలోనూ వికారాలకి లోబడతాను, మధ్యలో కూడా వికారాలు లోబడతాను, చేసే ముందే అన్నీ నీకు సమర్పణ భావంతో చేయనప్పుడు నువ్వు ఎంతైతే చేయించాలనుకుంటున్నావో ఏదైతే జరగవలసి ఉంది జరుగుతుంది. అందుకే జరగాల్సింది జరగకుండా ఎవరూ నివారించలేదు, అలాగే జరగలేనిది నేను తలకిందులుగా తపస్సు చేసిన అది జరిగే అవకాశం లేదు. ఇది ఎప్పుడైతే గుర్తించి సమర్పణ భావంతో ఉంటావో అప్పుడు నీకు అన్నీ కూడా జరగవలసినవి జరుగుతాయి. అందుకే వెంటనే ఆ పరమేశ్వరుని స్తుతించారు వీళ్ళందరూ కూడా. తదిచ్చయోధ్యతాః సర్వే పునరుత్థాప్య తం గిరిం క్షిపుర్జలే నిత్వా క్షీరోదస్యోత్తరే తటే. దీని తర్వాత ఆయన్ని స్తుతించిన తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క ఇచ్ఛతోనే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక్కసారిగా దాన్ని ఎత్తినప్పుడు అదే మందర పర్వతం. ఇంతకుముందు ఎత్తలేకపోయారు, ఇప్పుడు శక్తి సరిపోలేదు, కానీ ఇప్పుడు పరమాత్మని స్తుతించిన తర్వాత మళ్ళీ ఆ పర్వతాన్ని ఎత్తారు. ఎత్తితే ఎత్తగలిగారు. ఎత్తగలిగారంటే ఎక్కడైతే క్షీరసాగర మథనం జరుగుతుందో అక్కడ దాకా తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వదలగలిగేంత వరకు మొయ్యగలిగారు. సమర్థత ఇస్తాడు పరమాత్మ. అందుకే అనేది అవే శరీరం మనకున్నవి, అవే జ్ఞానేంద్రియాలు, అవే కర్మేంద్రియాలు, అదే మనస్సు బుద్ధి చిత్తం. అయితే ఇప్పుడైతే నాకు ఉన్న మాలిన్యాన్ని నేను గుర్తించుకుని మళ్ళీ పరమాత్మకి త్రికరణా శుద్ధిగా సమర్పించుకుని ఆయన అంత గట్టిగా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నా శక్తి వినియోగించుకోవటానికి వీలుగా సమర్థత ఇస్తాడు పరమాత్మ. మళ్ళీ కొన్ని చోట్ల నేను ఎక్కడైతే కొన్ని పనులు చెయ్యకూడదు అది నియంత్రించే శక్తి కూడా ఇస్తాడు పరమాత్మ. కొన్ని వాటికి దూరంగా ఉంచుతాడు, కొన్ని వాటికి దగ్గరగా కూడా పెడతాడు. తీసుకెళ్ళి మొత్తానికి ఆ నీటిలో పెట్టగలిగారు. ततः सुरासुरगणा रज्जुं कृत्वा च वासुकिं रत्नान्याधातु कामस्ते మమంతుహు క్షీరసాగరం. తర్వాత రత్నాల కోరికతో దేవతలు ఎలా అయితే సాగర మథనం చేస్తే అందులో లోపల ఉన్న బోళ్ళు మనులు ఇవన్నీ వచ్చేస్తాయి అని అక్కడ వాసుకిని దాన్ని తాడులాగా చేసుకుని ఇప్పుడు ఆ
మందర పర్వతం తీసుకొచ్చారు. ఆ సాగరంలో వేశారు. వాసుకిని తాళ్లాగా పెట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని చిలకటం అన్నట్టుగా మధించటం మొదలుపెట్టారు. ఇప్పుడు పాత్ర అంటే అక్కడ ఉంది. అప్పుడు కవ్వ అందులో పెట్టాను. ఓ తాడుతో దాన్ని అటు ఇటు ఉన్నాడు. పాత్రలో ఉన్నది ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఇది పరిమితిలో ఉంది. ఇంతే ఉంది. అందుకని మనకు అది చేయటానికి వీలవుతుంది. కానీ ఇంత పెద్ద మహాసాగరంలో, క్షీరసాగరంలో పర్వతం తీసుకొచ్చి వేసిన తాడుతో పెట్టినప్పుడు ఆ తాడు దానికి ఉంటుందా? పర్వతం జారిపోదా? దాని కింద ఏమీ లేదు. ఆ నీటి మీద ఉంది. అయితే వీళ్ళు వేసి దాన్ని చేయడానికి పూనుకున్నారు. ఇలా వీళ్ళందరూ పూనుకున్నప్పుడు అంటే ఎక్కడ విఘ్నాలన్నవి నువ్వు ఒక కార్యాన్ని సంకల్పించినంత మాత్రాన అది నీకు వెంటనే అయిపోతుందంటే లేదు, విఘ్నాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పటికీ కూడా అదే స్థిరత్వంతో అదే నిలకడగా నువ్వు పట్టుకుని ఆ కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళితేనే తట్టుకుంటూ అది నీకు సఫలమవుతుంది. क्षीरोधे मतयामाने तु श्रीः स्वालोकेर महेश्वरी समुद्भूता समुद्राच्च भृगुपुत्री हरिप्रिया. ఇలా క్షీరసాగరాన్ని మతించే చెప్పేటప్పుడు స్వర్గలోకానికి మహేశ్వరుడు, భృగుపుత్రి అయిన హరిప్రియ అయిన మహాలక్ష్మి ఇక్కడ సముద్రంలోంచి ప్రకటింపబడిందంటే ఇంత మధ్యలో కూడా అసలైన క్షీరసాగర మదనం జరిగేటప్పుడు ఏం జరిగింది అంటే మళ్ళీ ఆ తాబేలు రూపంలో తానే వచ్చి ఈ మందర పర్వతం అటు ఇటు వెళ్ళిపోకుండా తాను మళ్ళీ కిందుండి దాన్ని మళ్ళీ తన మీద పెట్టి అప్పుడు చెయ్యమని చెప్తే అప్పుడు చెయ్యటానికి వీలయ్యింది. ఇలా చేస్తున్నప్పుడు ఆ క్షీరసాగర మథనంలోంచి ఎప్పుడూ స్వర్గలోకానికి ఆ మహేశ్వరి, ఆ భృగుపుత్రికైన హరిప్రియే మళ్ళీ మహాలక్ష్మిగా సముద్రంలోంచి ప్రకటింపబడింది. అంటే అంతకుముందు లక్ష్మీదేవి లేదా అంటే ఉందిగా. ఎందుకంటే సనాతుడైన పరమాత్మ ఎప్పుడూ శివశక్తి యుక్తంగానే ఉన్నాడు. తానే పరమంగా ఉంటూ తానే ఎలా అయితే ముగ్గురుగా త్రిమూర్తులుగా తానే ప్రకటింపబడ్డాడో అలాగే ఆ జగత్తుకే ఈశ్వరి అయిన పరమేశ్వరి కూడా ఇలా మూడు శక్తులుగా తానే ఉంటూ మళ్ళీ కాలానుగుణంగా ఇక్కడ ఈవిడ కూడా ప్రకటింపబడింది. ఈ లక్ష్మి ఆ సముద్రం నుంచి ప్రకటింపబడింది. దాని తర్వాత మళ్ళీ ధన్వంత్రి అని, చంద్రుడని, పారిజాత, కల్పవృక్ష ఇటువంటివన్నీ కూడా అందులోంచి ప్రకటింపబడ్డాయి. ధన్వంతరీ శశాంకశ్చ పారిజాతో మహద్రుమః ఉచ్ఛశ్రావశ్చాతురఘో గజైరావతస్తథా సురా హరిధనుః శంఖో గావః కామదుగాస్తతః కౌస్తుభాఖ్యో మణిశ్చైవ తథా పీయూషమేవ చ. అంటే అన్నిటికన్నా ముందు ఏదొచ్చింది అంటే మళ్ళీ గరళం వచ్చింది. ఆ విషయం వచ్చింది అందరికి. ఎందుకంటే అది ఎలా ఉంది అంటే ముల్లోకాల్ని కూడా దహించవేసేలాగా అలా ఉన్నది. అలా ఉన్నదని అందరు భయపడిపోయి మళ్ళీ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఆ పరమేశ్వరుడు దాన్ని చాలా సునాయాసంగా అలా తాగేశాడు. ఆ గరడం దగ్గర పెట్టుకున్నాడు. అందుకే నీలకంఠుడు అంట. అయితే దీని తర్వాత మళ్ళీ అంటే అది వచ్చినప్పుడు భయపడిపోయారు. ఎందుకంటే ఏదైతే వస్తుందో శక్తి వస్తుంది, మణులు వస్తాయి, బోల్డ్ ఆరాట పడిపోయారు. కానీ అవ్వలేదు. ముందు వచ్చింది గరళం వచ్చింది, విషం వచ్చింది. ఆయన మళ్ళీ అది అంటే పరమాత్మ స్వీకరిస్తాడు, విఘ్నాలు తొలగిస్తాడు, విశ్వాసం ఉండాలి, నీకు ఆ నమ్మకం ఉండాలి. దీని తర్వాత లక్ష్మి, అలాగే ఐరావతము, అలాగే ఉచ్చశ్రవం ఒక గుర్రం వచ్చింది, అలాగే ఐరావతం వచ్చింది, అలాగే ఆ అమృతం వచ్చింది, అలాగే శారంగ ధనుష్ వచ్చింది, శంఖం వచ్చింది, కామధేను వచ్చింది, అలాగే కౌస్తుభం మణి వచ్చింది. అలాగే ఈ అమృతానికి కావాల్సినవన్నీ కూడా అవన్నీ అందులోంచి ఉద్భవించాయి. అంటే ప్రతిదీ అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు మనకి లౌకికంగా చెప్పుకుంటే ఒక వస్తువుల రూపంలో ఇన్ని వచ్చాయి, ఆ సమయంలో అవి వచ్చింది, ఇవి వచ్చింది, ఇవి వచ్చింది అని చెప్పుకోవచ్చు. కాకపోతే అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా అయితే చరాచర జీవరాశులన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించాయి? పరమాత్మ నుంచే ఉద్భవించాయి. పరమాత్మ నుంచే ఉద్భవించాయి. కానీ కాకపోతే అన్నిటి స్వభావం ఒకేలాగా ఉందా అంటే లేదు. ఎలా అయితే గుణమయంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఒక స్వభావం కలిగి లేదు. మళ్ళీ మన కర్మానుసారంగా మళ్ళీ మనం ఈ జనన మరణాలను తీసుకుంటూ తీసుకుంటూ ఉన్న కారణంగా కొన్ని క్రతువులు మనం చేస్తున్నాం. కొన్ని వాటికి ఇష్టంగా ఉంటున్నాం, కొన్ని వాటికి అయిష్టంగా ఉంటున్నాం. అలాగే ఇవన్నీ రావటానికి అంటే అర్థం ఏమిటి అంటే మన లోపల జరగాలి ఎప్పుడూ కూడా క్షీరసాగర మదనం. అంటే దేన్ని తొలగించుకోవాలో దాన్ని తొలగించుకోవాలి, ఎప్పుడూ ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బోల్డు సంపర్కాలు తగులుతూ ఉన్నాయి, బోల్డు మందితో మనం కలుస్తూ ఉన్నాము, బోల్డు మాట్లాడుతూ ఉన్నాము, బోల్డు వింటూ ఉన్నాము. పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేదాకా మళ్ళీ ఇంకో రేపు నాకు ఇస్తున్నాడు పరమాత్మ, మళ్ళీ ఉదయం లేగగలుగుతున్నాను నేను అంటే నాకు ఇంకో అవకాశం ఇస్తున్నాడన్న భావనలో ఉండాలి.
లీలలు లీలలు అని చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఎక్కడో వాళ్ళకొచ్చినాయి వీళ్ళకొచ్చినాయి నాకు రావని కాదు అర్థము. చరాచర జీవరాశులన్నిటిలో కూడా ఆత్మరూపంలో ఉన్నవాడు పరమాత్మ. అక్కడి నుంచి అన్నీ వస్తాయి. నువ్వు ఎలా ఉండాలి, దాన్ని స్వీకరించే విధానంగా నువ్వు ఉండాలి. ఎలా అయితే ఎన్ని లీటర్ల పాలైనప్పటికీ కూడా ఒక్క నిమ్మ చుక్క రసం వేస్తే ఏమైతే ఇరిగిపోతూ ఉంటాయి. ఈ లోపల ఉన్న ఆ పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేసి నువ్వు పట్టుకోవటం అంతలాగా పట్టుకుంటే ఇట్లా నీకు అన్నీ లభిస్తాయి. అంటే జన్మను సార్థకం చేసుకునే జ్ఞానం లభిస్తుంది. జన్మను సార్థకం చేసుకునే జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానం తొలగిపోతుంది. భవబంధనాల నుంచి విడిపోతావు. జీవన్ముక్త స్థితి కూడా నీకు లభిస్తుంది. ఆ కాలకూట విషయం ఏదైతే ముందొచ్చిందో స్వీకరించిన వాడు పరమాత్మ. అంటే జీవితంలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. కాకపోతే మంచి జరిగినప్పుడేమో నువ్వు అడిగితే ఇచ్చేసావని, లేకపోతే నువ్వు అడిగితే ఇవ్వట్లేదు అని మనం నిష్ఠూరాలు పోకూడదు. నీకు ఆ సమయానికి ఏది కావాలో అది ఇస్తాడు పరమాత్మ. జ్ఞానం ఇస్తాడా, ఎరుకు ఇస్తాడా, అవగాహన ఇస్తాడు. కొన్ని కొన్ని వాటికి నేను దూరంగా ఉంటే మంచిది కాబట్టి ఆ సమయంలో నాకు ఇవ్వట్లేదన్న పరమ సత్యాన్ని కూడా నువ్వు గ్రహించాలి. గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. సాధన సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఇట్లాగా మనకి ఆ ప్రక్షాళన జరిగిన కారణంగా స్పష్టత వస్తుంది. పుస్తకం పట్టుకోగానే అందులో జ్ఞానం అంతా మనకి ఏం రాదు. చదవగా చదవగా కూడా వచ్చే అవకాశం కూడా లేదు. కాకపోతే కొన్ని సంపర్కాల ప్రభావంతో కొన్ని మనకి సాన్నిధ్యం లభిస్తుంది అంటే అది పరమాత్మ కృప అన్న ఎరుక ఉన్నవాడికి కొంచెం సులభం అవుతుంది. ఇంకా 2, 3 సార్లు ఎలా అయితే అర్థం కాని విద్యార్థికి టీచర్ ఏం చేస్తుంది, 2 సార్లు మళ్ళీ చెప్తుంది. ఎందుకంటే వాడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వాడికి అర్థం కావట్లేదని. అంతేకాని నాకు ఇంకా జీతం ఇవ్వట్లేదు కానీ లేచి వెళ్ళిపోదు. ఇక్కడ కూడా అంతే. చరాచర జీవరాశులు అందరికీ ఉన్నది పరమాత్మ ఒక్కడే. కరుణ అన్నది అందరి మీద ఒకేలా చేస్తున్నాడు. కాకపోతే ఈ భావన ఉన్నవాడికి దాన్ని మళ్ళీ సులభం చేసేలాగా ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకో రకంగా మళ్ళీ స్పష్టపరిచేలాగా మళ్ళీ ఆ ఉపాయాన్ని కూడా ఇస్తాడు పరమాత్మ. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 22 చాప్టర్లో 18 శ్లోక సంపూర్ణం.